తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతు భరోసా యొక్క పథకాన్ని తీసుకొచ్చిందండి. అయితే మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే మన నిధులనేవి ఎంత విడుదల చేస్తారో, ఎప్పటి నుంచి విడుదల చేస్తారో ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో విత్ ప్రూఫ్‌తో సహా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. అందుకోసం వెంటనే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అనేది తీసుకొచ్చింది కదండీ! అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే విడుదల తేదీని కూడా ప్రకటించిందండి. ఎంత విడుదల చేస్తుంది ప్రతీదీ తెలుసుకుందాం. మీరిక్కడ చూస్తున్నారు కదా! అకౌంట్‌లోకి డబ్బులు కీలక ప్రకటన అని చెప్పేసుందండి. జనవరి 26 నుంచి రైతు భరోసా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ కలెక్టర్ సమావేశంలో వెల్లడించారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సాగుమయమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా చెల్లిస్తామన్నారు. పంట వేసినా, వేయకున్నా నగదు చెల్లిస్తామని చెప్పేసన్నారండి. అనర్హులను రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారనమాట. క్షేత్రస్థాయిలో అధికారులను పర్యటించి స్థిరాస్తి లేఅవుట్‌లో నారా కన్వెన్షన్ అయిన మైనింగ్ ప్రాజెక్టుల సేకరణ భూముల వివరాలుగా పక్కాగా నమోదు చేయాలన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఏవైతే సాగు అయిన భూములుంటాయో వారికి మాత్రమే పంట వేసినా, వేయకపోయినా వారికి మాత్రం నగదైతే ఇస్తామనమాట. అయితే రాళ్ళు, గుట్టలు, రప్పలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వారికైతే రావనమాట. దీనిపై కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తేల్చైతే చెప్పేసిందండి. మనకి ముఖ్యంగా జనవరి 26 తేదీ నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.